ఎన్డీఏ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారంటూ అందులో ముఖ్యంగా సామాన్యుడిపై భారం పడుతుందంటూ కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చూడొచ్చు అనంతపురం నగరంలో భారీ ఎత్తున వినూత్నంగా, ఎందుకంటే తోపుడు బండ్లపై టూ వీలర్లను తీసుకొస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే చూడవచ్చు మనం. వారు ఏకంగా నిరసన, ఎందుకంటే సామాన్యుడిపై నడ్డి విరుస్తున్నారు అని చెప్పేసి వీరు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏకంగా వారు వినూత్నంగా ఏదైతే తోపుడు బండ్లపై కూడా టూ వీలర్లను తీసుకొస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. మరి మొత్తానికైతే మాత్రం డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు తగ్గించకపోతే మాత్రం సామాన్యులపై పెనుభారం పడే అవకాశం ఉంది అని చెప్పేసి వీరు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి సిపిఐ నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు సార్? ఏంటి ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయం పట్ల ఏం చెప్తారు అసలు? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రజలపైన భారం వేసినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా అనంతపురం నగరంలో మరి టౌన్ క్లాక్ వద్ద తోపుడు బండ్లపైన టూ వీలర్లను పెట్టి అమ్మే పరిస్థితి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగినప్పుడు నరేంద్ర మోడీ ఎక్కడా కూడా ప్రచారంలో మేము డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచుతామని ఎక్కడా చెప్పలే. మరి ఈరోజు ఫలితాలు 5 రాష్ట్రాల్లో వచ్చిన వెంటనే ప్రజలపైన, అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా గుజరాత్లో కానీ, పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కానీ, పక్కన ఉన్నటువంటి కేరళలో కానీ, పక్కన ఉన్నటువంటి గోవాలో కానీ, పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో కానీ ఎక్కడా ఇటువంటి రేట్లు లేవు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 113 రూపాయల మళ్ళీ ఈరోజు పెట్రోల్ ధరలు అమ్ముతూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఈ ధరలు పెంచడం వల్ల ఈరోజు పారిశ్రామిక రంగం కుబేలవుతుంది, అదేవిధంగా చిత్తగా పరిశ్రమలు కుబేలవుతాయి, అదేవిధంగా మరి ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం కుబేలవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడుతూ ఉంది. ఆర్టీసీకి ఈరోజు 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ప్రతిరోజు ఆర్టీసీ మీద భారం పడుతుంది. ఈ 1,000 కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్ర ప్రజలపైన భారం వేస్తూ ఉంటే మరి నరేంద్ర మోడీ వేస్తున్నటువంటి భారం పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ గారు కానీ ఏమీ మాట్లాడినా పాపాన బల. మరి ఒక పక్క నరేంద్ర మోడీ చెప్తున్నాడు, మంత్రులు ఎమ్మెల్యేలు మీరు ఖర్చులు తగ్గించుకోండి, ఈ దేశంలో బంగారు ఎవరు కొనొద్దండి, ఈ దేశంలో ఎవరు బట్టలు కట్టుకోవద్దండి, ఈ దేశంలో ఎవరు తిండి తినొద్దండి, మరి ఈ దేశంలో మీరు ఇవే కట్టుకోండి అని చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు మన భారతదేశానికి వచ్చిందంటే అది నరేంద్ర మోడీ వైఫల్యం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు ఈరోజు సింగపూర్, మలేషియాకి 9 మంది మంత్రులు పోతున్నారు. ఎక్కడ వీళ్ళు ఖర్చులు తగ్గించుకుంటున్నారు? ఎక్కడ ఈరోజు మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు ఆర్టీసీ బస్సులో ఎవరైనా పోతున్నారా? ఎవరైనా ట్రైన్లలో పోతున్నారా? పెద్ద కాన్వాయిలు పెట్టి ఈరోజు మరి మంత్రులు విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు వాళ్ళేమో ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రజలకు మాత్రము ఇవి వాడండి అవి వాడండి అని చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంత వరకు వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వం మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడానికి ఆలోచనలో ఉంది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడండి. దేశంలో ఎక్కడా లేని రేట్లు మన రాష్ట్రంలో అమ్ముతున్నారు. మరి ఒక 10, 15, 20 రోజుల్లో మళ్ళీ పెట్రోల్ డీజిల్ పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచన చేస్తుంది. ఇప్పటికైనా స్పందించకపోతే కమ్యూనిస్ట్ పార్టీలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం. ఏం చెప్తారు సార్ ఇప్పుడు సామాన్యులను దృష్టిలో ఉంచుకొని? ఎందుకంటే ఏకంగా ఈరోజు సామాన్యుల మీద ఇంత పెద్ద భారం పడుతున్నటువంటి నేపథ్యంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? మొత్తానికి ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదోడిని ఇంకా మరింత ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. దీని వ్యవహారం అంతా చూస్తూ ఉంటాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని ఏ రకంగా చూడాలి? ఎవరి ప్రయోజనం కోసం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు? ఎవరిని కుంగదీయాలని ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరల భారము పేదోని మీద వేస్తూ ఉన్నారు? ప్రధానంగా ఇవాళ నరేంద్ర మోడీ మన ఈ దేశంలో అనేకమైన మంది ప్రధానమంత్రులను చూసాం. కానీ అందరూ ఏ యొక్క ప్రధానమంత్రి నాయకత్వంలో కూడా ఆర్థిక సంక్షోభం ఏర్పడలే. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఆర్థిక సంక్షోభం ఏర్పడినది.
మరి దీన్ని ఖచ్చితంగా మనం పరిగణిస్తూనే ఉన్నాము. అందుకోసమే ఇవాళ ఆయన నీతి మాటలు చెప్తా ఉన్నాడు. ఫస్ట్ మీరు ఆచరించాలి కదా. కాన్వాయ్ని కుదించినా అని చెప్తా 2 వెహికల్స్కి వచ్చాం. దాన్ని మేమంతా కూడా స్వాగతిస్తాం, కమ్యూనిస్టులు ప్రజలంతా కూడా స్వాగతిస్తాం. అయితే మీరు విదేశాల పర్యటన లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తగలబెడుతున్నారే, ఎవరి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? అంత ప్రజల సొమ్ము కదా. మీరు చెప్పేది నీతులు సరిగ్గా లేవు, అవి ఆచరణలో పెట్టాలి. వెంటనే మీ యొక్క విదేశీ పర్యటనలు మానుకోండి. అందుకోసమే ప్రధానంగా ఇవాళ పెళ్ళిళ్ళలో సీజను, తర్వాత ఏదైనా ప్రజలు మరి తమ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే బంగారు కొనొద్దంటారు. ఇది ఎవరు చేసిన పాపము? ఇవాళ ఈ యొక్క బంగారు సంక్షోభం అని కావచ్చు, ఈ ధరల యొక్క సంక్షోభం కావచ్చు, ఈ దేశంలో ఆర్థికంగా మరి సంక్షోభం వచ్చిందంటే ఎవరు చేసిన పాపాలు? మీరు చేసిన పాపాలు కదా. మీరు వేసుకున్న డ్రెస్, ప్రధానమంత్రి వేసుకున్న డ్రెస్ ఎంత చెప్పాలా ఫస్ట్ ఆయన? నువ్వు వేసుకున్న డ్రెస్ ఎంత, నువ్వు మెయింటెనెన్స్ ఏంది, మీ వ్యవహార స్టైల్ ఏంది, మీరేంది, మీ యొక్క క్యాబినెట్ మంత్రులు ఏంది, మీ యొక్క కూటమి ప్రభుత్వాలు మరి ఆ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీల యొక్క వ్యవహారాలు ఏంది, ఆర్థికంగా ఎట్లున్నారు వాళ్ళు? నిజంగా ప్రధానంగా వీరు చేసినటువంటి అవినీతి అక్రమాల వల్లనే ఇవాళ దేశంలో ఈ సంక్షోభం ఏర్పడినది. అందుకోసమే మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే చెప్పదలుచుకుంటున్నాము. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు పిలుపునిచ్చాయి. ఇది సరైనది కాదు. పెట్రోల్ డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వర్తిస్తూ ఉన్నాయా? ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వర్తిస్తున్నాయి. ప్రధానంగా ఏ రాష్ట్రంలో కూడా మిగతా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలని కంపేర్ చేద్దాం. నిన్న పెంచిన ధరలు ఎక్కడ పెరిగాయి? ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెరిగాయి. మీ ప్రభుత్వమే కదా, మోడీ గారి వాళ్ళ ప్రభుత్వమే ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నది. ఏం చేస్తూ ఉన్నారు కూటమి వాళ్ళు? వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్ట సచ్చినట్ట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నోరు విప్పరు. మీ నోర్లకు ఏమన్నా కుట్లు వేసుకొని చచ్చినారా అంటున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అంత చులకనా? ఎందుకు మాట్లాడలేక చస్తా ఉన్నారు? మాట్లాడండి, కొట్లాడండి కేంద్ర ప్రభుత్వంతో. ఇదివరకు చెప్పినట్టు మరి నెక్స్ట్ కూడా ఒక వారం 10 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెంచడానికి పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ యొక్క ప్రభావంతో కూడా పేదోడి మీద పడుతుంది. ఈ యొక్క పేదోడి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీరు మరి పరిపాలన చేయకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో మాత్రం ఈ యొక్క పేదోడు ఖచ్చితంగా ఓటు ఆయుధంగా మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఎక్కడ పంపాలో అక్కడ పంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం చెప్తారండి ఇప్పుడు? ఎందుకంటే ఈ భారం అనేది అతి సామాన్యం నుంచి పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉంటుంది. మరి ఈ పరిస్థితులు ఇలా కొనసాగితే మరొకసారి పెంచే ప్రయత్నం అని నాయకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా అరికట్టాలండి? ఇంకప్పుడు ఏముండదు, ప్రజలందరూ కూడా మరి ఎమ్మెల్యేల పైన మరి మంత్రుల పైన కూడా తిరగబడి రోడ్లపైన నడవనీయకుండా పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చెప్తా ఉన్నారు మరి సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉన్నాం, 2 వీలర్లో తిరుగుతూ ఉన్నాం, కాన్వాయ్లు తగ్గించామని. అది కాదు మీరు చేయాల్సింది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేందుకు మరి మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఆ కూటమితో మాట్లాడి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఆ భారం పడుతుంది. ఆ భారాన్ని మరి మీరు తగ్గించండి. మాట్లాడి మీకు వీలనైతే మీరు చేతనైతే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి నినాదించండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేసి. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఆ ఇబ్బందుల్లో కూడా ఈ ఇబ్బంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఓటు వేయించుకునేటప్పుడైతే అనేక మాటలు చెప్పి, కళ్ళుబొల్లు మాటలు చెప్పి ఆ రోజు ఓటు వేయించుకున్న మీరు కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పైన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఏమైతే చెప్తే మీరు అది అమలు చేసుకుంటూ పోతా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి తమిళనాడు అయితేనేమి, పక్కన ఉన్నటువంటి తెలంగాణ అయితేనేమి మరి ఇలాంటి చోట్ల కూడా మరి తిరగబడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పైన. మీరు ఎందుకు తిరగబడట్లేదు? మరి మీరు ఇలాగే పోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ప్రజలే మీ పైన తిరగబడతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా జాతీయ వ్యాప్తంగా కూడా అనేక ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. పోరాడే ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కూడా ఎర్ర జెండాగా మేము ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమైన అయితే చూడవచ్చు ఈరోజు ఏకంగా వారి నిరసన కార్యక్రమం అయితే మాత్రం బండ్లని తోపుడు బండ్ల మీద తీసుకొచ్చి అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుంది. ఇలాగే రేట్లను పెంచుతాయని చెప్పేసి వారు ఒక ఏదో ఇండికేషన్గా ఈరోజు ఏకంగా తోపుడు బండ్లపై తీసుకొస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లోనే మనం చూడవచ్చు తోపుడు బండ్ల మీద 2 వీలర్లను తీసుకొచ్చి, ఎందుకంటే ఈ రకంగా పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుడిపై భారం పడుతుంది, అందులో వారి నడ్డి విడిచినట్టే అవుతుంది. కాబట్టి ఈ గతంలో ఎప్పుడూ కూడా వీరు ఎన్నికలైన తర్వాత ఈ రకంగా రేట్లు పెంచుతూ పోవడం అనేది ఎంతవరకు సబబు అని ఒకవైపు ప్రశ్నిస్తూనే రాబోయే కాలంలో కూడా, ఎందుకంటే మరొకసారి పెంచేందుకు ఒక 15 రోజుల్లో మరొకసారి పెంచడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇటువంటివి జరిగితే మాత్రం, ఎందుకంటే సిపిఐ పార్టీగా రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్త ఆందోళనకైతే సిద్ధంగా ఉంటాము, సామాన్యుడి వైపు పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి ఇది సిపిఐ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాయుడు, RTV, అనంతపురం జిల్లా.